సుజ్ఞానపు మడుగుల్లో తన నుడుగుల్లో ఈ జాతికి పట్టిన శిఖరాగ్రపు గొడుగుల్లో ఎందుకు సేదతీరొద్దు అని చిన్న స్వప్నం, చిన్న కళ. ఆ రీతిగా 600 సంవత్సరాల తరువాత వాగ్దేవిని చూపు వసుధనాపై నుండ కవితకేమి కొదువ కన్నతల్లి కావ్యమాలగ నీదు కంటాన తరించ కవిత ఉప్పొంగదా కల్పవల్లి సంగీత సాహిత్య సౌరభాలను చాట పరుగెత్తు నా పాట ప్రజల నోట సహజంగా వరిసించు సలలితమ్ముగనాలు సాహితీ విలువల సాక్షిగాను కవిత నేరాయ చేచాచి కాసులడుగా సిరులకెప్పుడు నిన్నమ్మ సిగ్గుమాలి మట్టి మోసైన బ్రతుకిలా నెట్టుకొందు వసుధ వినిపించు నీయాన వాక్కులమ్మ వసుధ వినిపించు నీయాన వాక్కులమ్మ. పోతనామాత్యుడు ఈ దేశపు కవే కాదు, నా దేశానికి నా దేహానికి తండ్రి కదా. అంతే. ఈ తెలంగాణ మట్టికి, ఈ తెలుగు నేలకు, మొత్తము దేశానికి నా దేహానికి తండ్రి. కాబట్టి తన అడుగుల్లో అడుగేసి మీ ముందట మాట్లాడే అదృష్టము కలిగించినందుకు ఈ నేలకు నేను వినమ్ర నమస్కారాలు చేస్తున్న తండ్రి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నువ్వు చదివిన పాట పంక్తులు ఉన్నాయి కదా, నేను ఎవరికి నా సాహిత్య కవిత్వాన్ని ఒకటి దగ్గర తాకట్టు పెట్టను, ఒకటి దగ్గర అమ్మను, ఒకటి దగ్గర లొంగను. ఆ సరస్వతిని అమ్మని అలాగా నా పీఠం పైన నెత్తిపైనే పెట్టుకుంటాను అంటే ఇరుముడి కట్టుకొని మోస్తానన్నావు కదా. ఇప్పుడు పోతన్న గారి పద్యం ఒకటి ఉంది కదా, ఆయన పద్యం బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకను కూడలకిచ్చి గైకను అప్పడుపు కూడి భుజించుట కంటే ఆలికులైననేమి సత్కవులు అన్నాడు ఆయన. నేను పొలం దున్నైనా బతుకుతాను కానీ నా కవిత్వాన్ని బ్రతుకిలా నెట్టుకొందు. నీ పాట పైన ఆ పద్యం నువ్వు చదివేవా లేదో గతంలో తెలియదు కానీ నీ పాట పైన పోతన్న పద్యం ప్రభావం కానీ పోలిక కానీ కనిపిస్తోంది కదా. కదా బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకను కూడలకిచ్చి గైకను ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి అన్నాడు. నేను అదే నాగలి గట్టిన నేల నుంచి వచ్చిన కదా, అదే గట్టిన కూడా నేల. ఇక్కడ కాలుకు పాదములో కాలుగర్ర కూడా పడుతుంది దున్నుతున్నప్పుడు. ఆ భూమిపుత్రుడు ఆ నేపథ్యము నుంచి ఆయన పాదధూళి సోకినందుక, నేలలో పుట్టినందుక, కాకతి గడ్డ మీద పురుడు పోసుకున్నందుక కన్నులు ఎవరో నాకు తెలియదు, కానీ కవిత్వంగా నన్ను గన్న కవులు ఇక్కడ ఈ నేల మీద అజేయంగా తెలుగు నేలంత కదా నాన్న, తెలుగు నేలంత కదా. అందుకోసం నేను కవి పరంపరకు శరణాగతి. తర్వాత అన్న నీకు కొప్పరపు కవులంటే ఎందుకు ఇష్టము? నువ్వు కూడా ఆసువుగా ఇప్పుడు ఇందాక మాట్లాడావు, ఉడుగులు మడుగులు అడుగులు గొడుగులు అన్నావు. ఇవన్నీ ఇప్పటికిప్పుడు నువ్వు ఆసుగా చెప్పిన మాటలే. అంటే ఆసుగా నువ్వు పాట కానీ పద్యం కానీ ఏదైనా కానీ ఆసుగా మాట్లాడటం, ఆసు కవిత్వం అనేది ఆ పరంపరలో నువ్వు కూడా ఉన్నావు. నీకు కొప్పరపు కవులు అంటే ఎందుకు అంత ఇష్టము? ఎందుకు ఇష్టం అంటే మనకు తిరుపతి వెంకట కవులే ఈ ప్రపంచానికి కవిత చక్రవర్తులుగా, కవిత ఉద్దండులుగా, కవిత శిఖరాలుగా వెలుగొంది ఏలిండ్రి తెలుగు నేలను. తదనంతరము రామకృష్ణ కవులు, తదనంతరము కవి సామ్రాటు విశ్వనాథుడు, అక్కడ జాషువా. ఒక్కొక్కరి ఇక్కడ జత చూసుకున్నప్పుడు వీళ్ళు ఇంత గొప్ప ప్రతిభావంతులు అని ఏమారకుండా తెలుగు సాహిత్యాన్ని చదువుకోవాలనుకున్నప్పుడు నాకు ఒక్కసారి మెదడు మీద, నా తల మీద పిడుగుబడ్డ ఒక ఆలోచన వస్తుంది. అది సచ్చి ఎలోకానబోయిండో తండ్రి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆత్మకథను చూస్తున్నప్పుడు నాకిష్టమైన కవులు ఈ తెలుగు నేలన కాదు ఈ భారతదేశాన కాదు ప్రపంచ పటాన అలాంటి కవులు పుట్టిండ్రు, రేపు పుడతారనే నమ్మకము నాకు లేదు. కాబట్టి తెలుగు భాష ఉద్ధరణ కోసం గిడుగు రామమూర్తి పంతులు, హరికథ పితామహుడిగా ఆయన ఆదిభట్ల నారాయణ దాసు వీళ్ళని చెప్పుతూ ఒకసారి నా ఆరాధ్య దైవాలుగా నేను మా కొప్పరపు కవుల మీద ఈ కొడుకులు నీడకు సరిపోగలరా అంటాడు ఆయన, శ్రీపాద సుబ్రహ్మణ్య. ఆయన ద్వారా కొప్పరపు కవులు తెలుసుకున్నావు. తిరుపతి కవులు అంటే ఆయనకు సత్సేమిర ఎంట్రుక వాసిష్టం ఉండదు. పోనీ అమ్మ ఇదేంది ఇట్లున్నదా వీళ్ళది అంటే ఎందుకు వాళ్ళంత గొప్ప వాళ్ళు అంటాడంటే కొప్పరపు కవుల కోసము ఒక్కడు 1 గంటన 60 నిమిషాలు ఒక కవి ఒక పద్యాన్ని ఆశువుగా చెప్పాలన్నా
తన మస్తిష్కములోకి తీసి అంటే జ్ఞాపకంగా చెప్పాలన్నా నాకు ఒక పద్యం ఒక గంటలో రాస్తాడని నమ్మకం కూడా నాకు లేదు. అదే లాగా చెయ్యి తిరిగి కొమ్ములు తిరిగిన వాళ్ళు రాస్తే ఒక పద్యమో 2 పద్యాలు చెప్పొచ్చు. లేకపోతే ఇంకా 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 ఆరితేరిన వాళ్ళు ఏమారక సెకండ్కు ఒక పద్యం చదివినా 60 పద్యాలు మాత్రమే చెప్పగలరు ఇక భూమి మీద గంటకి. అంతే, గంటకు 60 పద్యాలు చెప్పగలరేమో, అది కూడా నమ్మకం నాకు చాలదు. కానీ ఏది అప్పచెప్పడం నాకు నమ్మకం లేదు. కానీ నా తండ్రులు అసలు వాళ్ళు మనుషులుగా అవతారం ఎత్తినట్ట మా అమ్మే వచ్చి వాళ్ళ రూపాన ద్వందంగా 2 రూపాలు చెందిందా. ఏకోన్మాత్మ అంటే ఏకోన్ముఖమైన మా అమ్మ ఆ ద్వందంగా 2 రూపాలుగా అవతరించి కవిత్వాన్ని ఈ దేశానికి వెదజల్లిందా వాళ్ళ రూపేణ. గంటకు 700 పద్యాలేంది, ఏంటిది ఇది నమ్మాలా? అది కూడా రావు. మిషన్ గన్ను కూడా ఆ వేగాన్ని అందుకోదు. అంటే ఆంజనేయ వేగమే. గంటకు వాయువేగాల మీద 700 పద్యాలు కలం పట్టకుండా కాగితం ముట్టకుండా కంఠాన్ని శృతి చేసుకోకుండా వాళ్ళు పలికిన ఆ పలుకులు నిజంగా నాకు తెలిసి ఈ భారతదేశానికి నాకు నచ్చిన భారతీయ ధర్మాలలో 2 చాలా గొప్పగా ఉంటారు నాన్న. ఒకడు శుకుడు, 2 అష్టవక్రుడు. వీటికి పూర్తి విరుద్ధమైన ధృవాలు ఇవి. అంతటి అష్టవక్రుడిలో ఉన్న ధిక్కారం, శుకమహర్షిలో ఉన్న సామ్యత సాంద్రత ఒక శాంతి కపోతాలుగా